గవర్నర్ చేసినటువంటి ప్రసంగమే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చకి దారితీస్తోంది. స్వేచ్ఛాయుత తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పి గవర్నర్ ప్రస్తావించడాన్ని ఇప్పుడు నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. ఈ అంశం ఇదే మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున బీఆర్ఎస్ పదే అడుగుతున్నటువంటి ప్రశ్న, గవర్నర్ నోటి వెంట ఇలాంటి అబద్ధాలు, అసత్యాలు, రాజకీయపరమైనటువంటి ప్రకటనలు చేయించవచ్చునా అన్నది బీఆర్ఎస్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? మురళి గారు, ఇనుప కంచెర్లతో ముఖ్యమంత్రి కార్యాలయం కానీ పూర్తిగా బంధించేశారు. అసలు ముఖ్యమంత్రి గారికి ఎవరైనా వెళ్ళి, ఒక సామాన్య మనిషి, ఒక పేదవాడు ఎవరైనా వెళ్ళి వాళ్ళ సమస్య ధరణిపైనో లేకపోతే ఒక ఆరోగ్యం పైనో ఏదైనా చెప్పుకోవాలంటే కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉండే. దాన్ని ఆ ఇనుప కంచెలన్నిటి కూడా వెల్డింగ్ మిషన్ తీసుకొచ్చేసి మొత్తం కూడా కట్ చేసి తీసేసి ప్రజలను ప్రజావాణి కార్యక్రమం పిలిచి ముఖ్యమంత్రి గారి స్వయంగా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పిటిషన్స్ తీసుకొని అప్పటిదప్పుడే ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరికొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది మీరు గమనించారు. ఇదే కాకుండా ముఖ్యంగా 6 గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి మేము ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చెప్పిన మాట ప్రకారం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఈరోజు ఎదురు చూస్తుండే వాళ్ళు. మేము వచ్చిన 48 గంటలనే ఓకే సార్. రామ్మోహన్ గారు, మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ గురించి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి బీఆర్ఎస్ ప్రశ్నించటంలా, మేము కూడా కొంత సమయం ఇస్తాం కొత్త ప్రభుత్వానికి అని చెప్పే మాట్లాడుతున్నారు. కానీ ఏ గవర్నర్ అయితే నిన్నటి వరకు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని అప్రిషియేట్ చేశారు, కీర్తించారు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు చాలా అద్భుతం, అమోఘం అని చెప్పారు, అదే గవర్నర్ నోటి వెంట ఈ రోజున మళ్ళీ స్వేచ్ఛాయుత తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పి మాట్లాడించడం గవర్నర్ హోదాకి తగునా, కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేటువంటి గవర్నర్ హోదాకి తగునా? ఇది ప్రభాకర్ గారు పదే ఎందుకు ముందు నుంచి అడుగుతున్న ప్రశ్న. అదే ప్రశ్న కడియం శ్రీహరి గారు కూడా ఈ రోజున సభలో అడగడం జరిగింది, సభ వెలుపల. ఇప్పుడు మురళి గారు, ఇది కొత్త ప్రభుత్వం యొక్క ఆలోచనను ప్రతిధ్వనించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం సహజ సిద్ధంగా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే అదే విధంగా ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఆలోచనలు గవర్నర్ గారు చెప్పడం జరిగింది. ఏ విధంగా కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. ఏదో కొన్ని నియోజకవర్గాలు, ఒక గజ్వేల్ నియోజకవర్గము, ఒక సిద్దిపేట నియోజకవర్గము, ఓ సిరిసిల్ల నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతటా కూడా సమానమైనటువంటి అభివృద్ధి జరగాలి. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లాంటివి, రెండింటి కూడా ముందుకు తీసుకెళ్తామన్న విధంగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదట తాను ప్రమాణ స్వీకారం చేయగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పథకాలు అమలు లోపల కూడా కొన్ని ఎగ్జాంపుల్ రైతు బంధు విషయం లోపల ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, బంజర్ భూములు, కొండలు, గుట్టలు అలాంటివి కూడా ఈరోజు రైతు బంధు పథకం అమలవుతుంది. అలాంటివి కూడా మేము అరికడతామని కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 పథకాల విషయంలో సమాజంలో మహిళలు సగభాగం. ఆ మహిళలకు కూడా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే, పేద మహిళలు వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళాలంటే, వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా పని దగ్గర పోయి పని చేయాలనుకున్నా సరే వాళ్ళకు వచ్చినటువంటి తక్కువ జీతంలో సగం జీతం వాళ్ళు ప్రయాణ ఖర్చులకే అవుతున్నాయి. అట్లాంటిది కాకుండా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు మేము ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించడం, సమాజంలో ఎవరికైనా సరే దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా 10 లక్షల వరకు వాళ్ళకు గుండె ఆపరేషన్ కావచ్చు, కిడ్నీ ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, 10 లక్షల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చినాం. ఈ 2 పథకాలు మేము 48 గంటల మేము ఆల్రెడీ ప్రజలకు అంకితం ఇచ్చినాం. ఇంకా 100 రోజులలో మిగతా అన్ని పథకాలు కూడా, ఈ 6 పథకాలలో మిగతా పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రభాకర్ గారు